సార్ ఇవి అంటే టెక్నికల్ డీటెయిల్స్ బ్యారేజీ సార్ ఇవన్నీ అంటే రాఫ్ట్ లెంత్లు లెవెల్స్ అవన్నీ ఉన్నాయి సార్. నెక్స్ట్ సార్ అంటే మనకి క్రోనలాజికల్ ఈవెంట్స్ అంటే మనం మేడిగడ్డ కట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ఈవెంట్స్ సార్ ఇవి ఇన్సిడెంట్ జరిగింది సార్. అంటే ఇప్పుడు మనకు ఆ రోజు అక్టోబర్ 21 ఫస్ట్ మనకి 19, 20, 21 ఆ పియర్లు సింక్ అవ్వడం జరిగింది సార్. అది మనకప్పుడు మొత్తం ఎన్ని పిల్లర్స్ ఉన్నాయి దీంట్లో ఇప్పుడు మేడిగడ్డ? మొత్తం 85 వెంట్స్ సార్. మొత్తం 85. ఎస్ సార్. ఎన్ని యూనిట్ల కింద ఉంది 85 లో? ఎన్ని బ్లాక్స్ కింద ఉంది? 8 బ్లాక్స్ సార్. 85 పిల్లర్లు 8 బ్లాక్లు సార్. ఇప్పుడు ఏ బ్లాక్? 7th బ్లాక్ ఇప్పుడు మనం పోయి చూసింది. అవును సార్. 7th బ్లాక్ లో పిల్లర్లు కుంగిపోయినాయి. అవును సార్. అంతే కదా? అంతే. కారణం ఏంది? కారణాలు అంటే మనం ఇప్పుడు కొన్ని టెస్టులు చేస్తున్నాం సార్. మనము దాన్ని రూట్ కాజ్ ఏందో ఫైండ్ అవుట్ చేయడానికి వరకు జీపీఆర్ టెస్టులని తర్వాత ఈఆర్టీ టెస్టులు బ్లాక్ 7కు కంప్లీట్ అయినాయి సార్. ఇంకా బ్లాక్ 6 and 8 కూడా ఒక 3-4 డేస్లో కంప్లీట్ అవుతాయి సార్. వాటిని అనాలిసిస్ చేసిన తర్వాత మనకు అసలు దాని రీజన్స్ ఎంత శాండ్ మైన్ అయిందా లేకపోతే ఏమైనా ఫెయిల్యూర్ అయిందా మనకు తెలుస్తుంది సార్. నేషనల్ డ్యామ్ సేఫ్ అథారిటీ ఒక నివేదిక ఇచ్చింది కదా, అందులో ఏం రాసిండ్రు సార్? వాళ్ళు కొన్ని ఫైండింగ్స్ ఇచ్చారు సార్. వాళ్ళు ఏమిచ్చిండ్రు సార్? ఒకటి వాళ్ళు ఫస్ట్ ఒక 20 ఫస్ట్ వాళ్ళు వచ్చిన తర్వాత 20 లిస్ట్ ఇచ్చారు సార్. ఐటమ్స్ ఈ డేటా ఇవ్వమని చెప్పారు సార్. అందులో మనకు కొంత డేటా ఇచ్చారు సార్. పాసిబుల్ అని డేటా ఇచ్చేశారు సార్. వాళ్ళ ఆబ్జర్వేషన్లో సార్ పియర్స్ కాంబినేషన్ ఆఫ్ ఇష్యూస్ ఇన్వాల్వింగ్ ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లోపల కొన్ని రీజన్స్ ఉన్నాయని చెప్పేసి పాయింట్అవుట్ చేశారు సార్. అలాగే ప్రైమరీ రీజన్ ఫర్ ద ఫెయిల్యూర్ ఇస్ ది సెటిల్మెంట్ ఆఫ్ ద రాఫ్ట్ విచ్ కుడ్ బి డ్యూ టు వేరియస్ రీజన్స్ ఇంక్లూడింగ్ ఫెయిల్యూర్ ఆఫ్ అప్స్ట్రీమ్ సీకెంట్ పైల్ డ్యూ టు బ్యారేజ్ లోడ్. అంటే అప్స్ట్రీమ్ సీకెంట్ పైల్లో బ్యారేజ్ కనుక లోడ్ ఇంక్రీజ్ అయిపోయి కింద ఏమైనా జరిగినప్పుడు అప్లిఫ్ట్ లేకపోతే అది కూడా ఒక రీజన్ కావచ్చు అని చెప్పి చెప్పారు సార్. అలాగే కన్స్ట్రక్షన్ డిఫిషియన్సీ డ్యూ టు ల్యాక్ ఆఫ్ స్ట్రింజెంట్ క్వాలిటీ కంట్రోల్ అని అన్నారు సార్ వాళ్ళు. అంటే కన్స్ట్రక్షన్ లో నాణ్యత లోపం అన్నట్టే కదా దాని అర్థం? ఎస్ సార్, ఉండొచ్చు అని అవకాశం అన్నారు సార్. అది కూడా కారణం కావచ్చు అని అన్నారు సార్. అదే తర్వాత అబ్జర్వేషన్ సంథింగ్ కాబట్టి ఇన్ని ఉన్నాయి సార్. ద బ్యారేజ్ హ్యాస్ బీన్ ఎప్పుడు గుర్తించారు దీంట్లో? ఇప్పుడు 2023 మీరు రాసిన డేట్ ప్రకారము వెనక్కి వెళ్ళండి ఒక్కసారి. లేదు ఇప్పుడు మీరు ఫస్ట్ గుర్తించిన మనం రాసి కదా 24th October 2023 కదా? 21 అక్టోబర్ సార్ ఈవినింగ్. 21st October ఇదైంది, 24th October అన్నారు కదా సార్. 2020లోనే ఇది ప్రాబ్లం ఉందని లెటర్ రాసింది ఉంది కదా, దాని వివరాలు ఏడున్నాయి సార్? అది మనము వాటర్ ఇంపోర్ట్ చేసిన తర్వాత 2020లో మనకు 10,68,000 అరౌండ్ క్యూసెక్స్ డిశ్చార్జ్ వచ్చింది సార్. అయితే ఇప్పుడు కంటిన్యూస్గా మనకు రెయిన్స్ రావడం జరిగింది, ఫ్లడ్ కూడా ఫ్లో అయినప్పుడు మనము నార్మల్గా గేట్లన్నీ ఫ్రీ ఫ్లో కండిషన్లో పెడతాం సార్. బోత్ సైడ్స్ మొత్తం లిఫ్ట్ చేసి పెట్టుకుంటాం సార్. అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ 2 ఫేస్లు సేమ్ ఉంటాయి సార్. అప్పుడు అక్కడ మనము డౌన్ స్ట్రీమ్ ప్రొటెక్షన్ వర్క్స్ అంటే సీకెంట్ పైల్ వేసిన తర్వాత డౌన్ స్ట్రీమ్ ప్రొటెక్షన్ వర్క్స్ అంటే ఫ్లెక్సిబుల్ అప్లాన్స్ ఆ సీసీ బ్లాక్స్ ఫిల్టర్లు వేసి పెడతాం సార్ అప్లిఫ్ట్ ప్రెషర్ రిలీఫ్ కావడానికి కొరకు. సో అవి ఆ బ్లాక్స్ 2020లో ఏదో సమస్య ఉందని మీరు ఎల్ఎన్టీకి లేఖ రాసిండ్రు కదా? అదే సార్, ఈ బ్లాక్స్ మనకు వాష్అవుట్ అయినాయి సార్ ఆ విలాసితో. అవి రెక్టిఫై చేయమని చెప్పి అప్పుడున్న అధికారులు రాయడం జరిగింది సార్. ఓకే, నెక్స్ట్. అంటే ఈ సమస్య 2020లోనే గుర్తించి లేఖ రాసి అధికారులు ఎల్ఎన్టీకి చెప్పడం జరిగింది. ఎస్ సార్. దీంట్లో సమస్య ఉన్నదని. అవును సార్. దాన్ని రెక్టిఫై చేసుకోకుండా అట్లే ముందుకెళ్ళి 2023కి వచ్చే వరకల్లా కుంగిపోయే పరిస్థితి వచ్చింది, అంతే కదా? నెక్స్ట్. అంటే సార్ ఇంకా ఫర్దర్ అబ్జర్వేషన్స్లో ద బ్యారేజ్ హ్యాస్ బీన్ డిజైన్డ్ యాజ్ ఎ ఫ్లోటింగ్ స్ట్రక్చర్ బట్ కన్స్ట్రక్టెడ్ యాజ్ ఎ గ్రిడ్ స్ట్రక్చర్ టేకింగ్ డౌన్ స్ట్రీమ్ కట్ ఆఫ్ అప్ టు ఇంపర్వియల్ స్టార్ట్ ఆల్టరేట్ అండ్ అప్లిఫ్ట్ ప్రెషర్ డ్యూ టు బ్లాకింగ్ సర్ఫేస్. అంటే వాళ్ళు ఇంపర్వియల్ స్టార్ట్ దాకా తీసుకుపోయినారేమో అని వాళ్ళకు ఒక అనుమానం సార్. అంటే డేటా వాళ్ళు ఫస్ట్ ఇనిషియల్గా ఇచ్చిన రిపోర్ట్లో. తర్వాత డ్యామ్ ఓనర్స్ హ్యావ్ నాట్ మెయింటైన్ ది సిమెంట్ కాంక్రీట్ బ్లాక్స్ అది లాంచింగ్ అప్రాన్స్. అంటే మనం ఇంతకుముందు డిస్కస్ చేసింది సార్, మీరు అడిగారు కదా సార్. అది ఆ బ్లాక్స్ మనకు డిస్ప్లేస్ అయిపోయి కొన్ని వాష్ అవుట్ అనే దాంట్లో కూడా వాళ్ళు సరిగా మెయింటైన్ చేయలేదు తర్వాత కన్సిక్వెంట్గా అని చెప్పేసి అడిగారు సార్. తర్వాత నాన్ కంప్లైంట్స్ ఆఫ్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 ఇన్ ప్రీ అండ్ పోస్ట్ మాన్సూన్ ఇన్స్పెక్షన్ టు చెక్ ఫర్ అన్యూజువల్ బిహేవియర్. నెక్స్ట్. తర్వాత అప్పుడు ఉన్న స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు అవి మీరు కొంచెం మాకు టైం ఇవ్వాలి, డేటా ఇస్తామని చెప్పి అన్నారు సార్. తర్వాత అవన్నీ మీరు ఏదైతే అబ్జర్వేషన్ చేశారో మీరు ఫుల్గా టెస్ట్ చేసి అసర్టైన్ చేసుకున్న తర్వాత కామెంట్ చేస్తే బాగుంటుంది సార్. మీరు వీల్ ఆల్సో టేక్ దట్ అని చెప్పి మనకు ఒక లెటర్ రాశారు సార్ అప్పుడు. తర్వాత ఈ తర్వాత మనము ఇన్వెస్టిగేషన్ కూడా ఎల్ఎన్టీ వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు సార్. అది చెప్పినటువంటి జిఆర్పి ఈఆర్పి టెస్టులు
అలాగే జీపీఆర్ టెస్ట్లు కూడా కండక్ట్ చేయడం జరిగింది సార్. ఒక 1 వీక్ 10 డేస్లో దాని యొక్క అనాలిసిస్ చేస్తే మనకు కొంచెం రీజన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి సార్. నెక్స్ట్ ఎన్డిఎస్ఏ వే ఫార్వర్డ్స్ అంటే ది ప్రాజెక్ట్ డిజైన్స్ అండ్ డ్రాయింగ్స్ నీడ్ టు బి ఎగ్జామిన్డ్ అలాంగ్ విత్ ద రిజల్ట్స్ ఆఫ్ జియో టెక్నికల్ అండ్ జియో ఇన్ఫర్మేషన్ అంటే వీళ్ళు అంటే నెంబర్ ఆఫ్ పాయింట్స్ అని ఇచ్చారు సార్. కన్సిడరింగ్ ది కమానిటీస్ అండ్ లైక్లీహుడ్ ఆఫ్ ది పైపింగ్ ఫెయిల్యూర్ ఆఫ్ ద బ్లాక్స్ రిజల్టింగ్ ఇన్ సిమిలర్ ఫెయిల్యూర్ ఇన్ వెరీ మచ్ పాసిబుల్ దేర్ ఫార్ ఆల్ పియర్స్ అండ్ డ్రాఫ్ట్స్ ఆఫ్ ద బ్యారేజ్ మస్ట్ బి సర్వే అంటే మొత్తం టెస్టులు చేయండి. అది వచ్చిన తర్వాత మనం దాని తర్వాత మనకి వాటర్ కూడా స్టోర్ చేయొద్దు అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్ దాని రెక్టిఫికేషన్ చేసేంత వరకు ఏం చేయకండి అని చెప్పి వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సార్. తర్వాత క్రాక్ షుడ్ బి మెన్షన్డ్ త్రూ స్టాండర్డ్ మెథడ్. క్రాక్ షుడ్ బి మానిటర్ త్రూ ది స్టాండర్డ్ మెథడ్ అన్నారు సార్. ఇప్పుడు మేడిగడ్డ, అన్నారము, సుందిల్ల ఈ 3 బ్యారేజీలు ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టినాయి కదా, టెక్నాలజీ వన్ అండ్ ద సేమ్ కదా, ఒకటే సార్, వేరే వేరే ఏం లేదు.